సో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ పౌరసత్వం కోసం వచ్చిన వాళ్ళందరూ బానిసలను భావిస్తున్నాడా అంటే అవునని చెప్తా ఉన్నారు. ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే పూర్వకాలంలో బానిసల పిల్లలకి ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు జాలితోటి ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చున్నారు. కానీ దాని అర్థం ఏంది, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అవసరం లేకపోయినా పిల్లల్ని కానీ వాళ్ళకి బర్త్ రైట్ ఇవ్వాలని కోరుకోవడం తప్పు. సో ఇది బానిసల కోసం ఏర్పాటు చేసింది తప్పితే ఎవరు పడితే వాళ్ళ కోసం కాదు అంటాడు. అంటే ఓవరాల్గా ఆయన చెప్తుంది ఏంటంటే మీరెవరైతే వచ్చి పౌరసత్వం తీసుకుంటారో మీరు అందరూ కూడా మా కింద బానిసలే. సో అలాంటి బానిసలకి ఇచ్చే పద్ధతిని నేను మార్చుకుంటా, మీకు ఇవ్వను నేను అని చెప్తా ఉన్నాడు. సో డెఫినెట్గా అది ఆయన మనస్తత్వం మొదటిసారి తెలుసు, ఈసారి కూడా తెలుసు ఇలాంటి పనులు చేయబోతున్నాను. కాకపోతే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. అంటే ప్రపంచ దేశాల్లోని ప్రజలకు అర్థం కావాలి, మీరు బానిసలు అని చెప్పినప్పుడు మరి బానిసత్వంతో అక్కడికి వెళ్ళి స్థిరపడాలనుకుంటారా లేదా అనేది మీ మనస్తత్వాన్ని చెప్తుంది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోవాలి. నువ్వు బానిస అన్నప్పుడు మరి వలసపోవాల్సిన అవసరం ఏమొస్తుంది అని ఆలోచించుకోవాల్సింది ఆయా దేశాలు. సో డెఫినెట్గా అది ఆలోచించుకోలేదంటే మీరు బానిసలు ఎగుమతి చేస్తున్నారా, మీరు బానిసల్లాగా అలవాటు పడుతున్నారా ఆలోచించుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ మాత్రం స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మా దేశానికి వచ్చి పౌరసత్వం కావాలని అడిగితే మీరు బానిసలతో సమానమని చెప్తా ఉన్నాడు. మరి అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.